హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే మీతో ఈ వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది నా డైలీ రొటీన్ ఎలా ఉండిద్దో షేర్ చేయాలనుకుంటున్నాను. అందులోనూ మా పిల్లలతో నేను ఎలా ఉంటాను ఒక రోజంతా అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పిల్లల్ని మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. అందులోనూ ఇద్దరిని ఒకేసారి హ్యాండిల్ చేయాలంటే అది ఇంకా కష్టం. నా లక్ ఏంటంటే మా పిల్లలు పెద్దగా అతి చేసేవాళ్ళు కాదు కాబట్టి నేను కొంచెం సేఫ్ అయ్యాననిపిస్తుంది. ఇంకా మార్నింగ్ లేవగానే మా పిల్లలు కూడా ఇద్దరు లేచేశారు. ఇంకా మా పాప అయితే మా బాబుని వదిలిపెట్టదనమాట. తనని ఎత్తుకొని ముద్దులాడి నలిపి నలిపి పెడుతుంటుంది అనమాట. ఇంకా వాడి చుట్టే తిరుగుతుంటుంది. వాడిని అసలు ఎవరు ఎత్తుకొని కూడా వెళ్ళకూడదనమాట. వాళ్ళని కూడా అరిచేస్తుంటుంది ఎత్తుకొని ఇవ్వకుండా. వాళ్ళ తమ్ముడు అంటే తెగ ఇష్టం తనకి. అసలు వాడి చుట్టే తిరిగి ఆడుకుంటుంటుంది ఎప్పుడు. ఇంక ఈలోపు బయట ఏందా సౌండ్స్ అవుతున్నాయని బయటకు వచ్చి చూసానా, ఇంకేముంది మా ఇంటి పక్కన పెళ్ళి జరుగుతూ ఉంది. అంటే జస్ట్ 2-3 డేస్లో జరుగుతుంది. అందుకని ముందుగానే వీళ్ళు టెంట్లు సేమియానాలు అన్నీ వేసి రెడీ చేస్తున్నారు. ఈలోపు మళ్ళీ లోపల నుంచి కూడా ఒక సౌండ్ వచ్చింది. ఏం చేసిందా ఏంటా అని. అసలు ప్రతిసారి కావిలి ఉండాలి మా పాపకి, ఏం చేస్తుందా విన్ని అని. అంటే అదొక ముద్దుగా చేస్తుంది అనమాట. ఇంకా మా చెల్లి అయితే లోపల వంట కోసం ప్రిపేర్ చేస్తూ ఉంది. సొరకాయ ఏమో కట్ చేస్తుంది. ఇంకా ఎంత మా బాబుతో ఉన్నా కూడా కొంతసేపు అయినా మా పాపతోటి కొంతసేపు ముద్దులాడి ముచ్చట్లాడిన తర్వాతనే అది సాటిస్ఫై అవుతుంది. ఇంకా మార్నింగ్ నాతో పాటు తనకు కూడా బ్రష్ చేయించడం అయితే నేను అలవాటు చేశాను. ఇప్పుడు అలవాటు చేస్తేనే కదా వాళ్ళకి పెద్ద అయినాక కూడా అలవాటు వస్తుంది. అంటే ఫస్ట్ ఈలోపు ఏదో ఒకటి చిన్న స్నాక్స్ ఏదో ఒకటి తింటారు. బట్ దాని తర్వాత కూడా బ్రష్ చూసారంటే కంపల్సరీ వేసుకోవాలంటారు. సో అందుకని నేను కూడా ఉదయాన్నే బ్రష్ చేపిస్తాను. ఇంకా తర్వాత తన కోసం అయితే సపరేట్గా టైం అయితే కేటాయిస్తానబ్బా నేను. ఖచ్చితంగా పాలు నేను కల్పిస్తున్నాను. బాగా తాగిద్ది. మా పాప అయితే అసలు సతాయించదు తిండి విషయంలో. బట్ మళ్ళీ అలా అన్నప్పుడు నాకు ఏది కావాలి అంటే అది ఖచ్చితంగా చేసి పెట్టాల్సిందే తనకి. నేనే తినిపియాలి అనేదేం లేదు. తను పెట్టి టీవీ ఆన్ చేసి పెట్టించామంటే తింటూ కూర్చునిద్ది అనమాట. మా పాప చేసే పనుల్లో అప్పుడప్పుడు ఇలాంటి చిలిపి పనులు కూడా ఉంటాయి, అల్లరి పనులు. చూడండి ఆ తినే కారాలని ఎలా చేస్తుందో, కింద వేసి దాన్ని కొట్టి మెత్తగా స్మాష్ చేస్తుంది. ఇంట్లో పిల్లలు ఉన్నారంటే ఇదేనబ్బా. మనం ఒక పని చేయాలనుకుంటే దానికి డబుల్ పనులు అవుతుంటాయి. అంతే వాళ్ళకు అదే ఆడుకోవడం అలా సరదా అనమాట. మనం కూడా ఇలాంటివి చిన్నప్పుడు చాలా చేసుంటాం. ఇంకా నేను మార్నింగ్ టిఫిన్కి అయితే చపాతీ రెడీ చేస్తూ ఉన్నాను. మా చెల్లి రుద్దిస్తూ ఉన్నది, నేను కాల్ చేసుకున్నాను. ఇంకా పక్కనే సొరకాయ కూర కూడా రెడీ చేసేసాను అనమాట. ఇంకా అందులోకి నేను పొడి పట్టేసుకుంటున్నాను. కొంచెం పల్లీల పొడి అయితే కొంచెం మంచి టేస్ట్ వస్తుందని చెప్పి దాంట్లోకి వేసేసుకున్నాను. మనకు పిల్లలు ఇద్దరుండు ముగ్గురుండు ఒకరుండు మన పని అయితే మనకు తప్పదు. వంట చేసుకోవాల్సిందే, టయానికి తినాల్సిందే. ఇంకా మా పాపకు ఆకలిస్తుందంట. అప్ప అప్ప అని అడుగుతూ ఉంది. నేనైతే ఇంకా తీసుకొచ్చి మా పాపకు పెట్టిస్తున్నాను. నేను చపాతీ చేశాను, దోశ చేశాను అంటే మా పాపకి ఏం చేస్తానంటే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇస్తాను అనమాట. కట్ చేసి ఇచ్చా అంటే ఇంకా తను టీవీ చూసుకుంటూ అలాగే చిన్న చిన్న పీసెస్ తీసుకొని తనే అద్దుకొని తినేస్తుంటుంది. మా పాప ఎప్పుడు నేనే తినిపియాలనేది ఎప్పుడు గోల చేయలేదబ్బా. పెట్టించామంటే తనే తింటూ ఉంటుంది. చిన్నప్పుడైతే మనం దగ్గరుండి తినిపించేవాళ్ళం. పెరిగే కొద్దీ ఇలా తినాలి ఇలా తినాలి అని జస్ట్ చూపించామంటే చాలు తినేస్తుంది. తను తినే దాంట్లో నాకు కూడా పెట్టిద్ది, మమ్మీ నువ్వు కూడా తిను, నువ్వు కూడా కూర్చో అని చెప్పి. ఇంకొక థింగ్ ఏంటంటే మా పాపకి చపాతీ అయినా, ఆమ్లెట్ అయినా, దోశ అయినా, ఇడ్లీ అయినా అందులోకి షుగర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. చక్కెర కావాలంటది. బట్ చక్కెర రీసెంట్ డేస్లో నేనైతే అవాయిడ్ చేస్తున్నాను. ఇంకా మా బాబు కూడా చూడండి స్నానానికి టైం అయింది. ఇంకా టీవీకి వెళ్ళి తెగ చూసేస్తున్నాడు. తిప్పుతున్నా కూడా తిరగకుండా బాగా ఆడుకుంటాడబ్బా, విసిగేయకుండా మా బాబు. నేను మా బాబుతో టైం స్పెండ్ చేసేదానికన్నా మా పాపతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. ఎందుకంటే వీడు కామ్గా ఆడుకుంటూ తనే పడుకుంటాడు కాబట్టి మా పాపతోనే ఎక్కువ ఆడుకుంటా నేను. ఇంకా పాపకి స్నానం కూడా అయిపోయింది. మా పాపకు నేనంటే తెగ ఇష్టం. అలానే నాకు కూడా మా పాప అంటే చాలా ఇష్టం. ఎంతైనా ఫస్ట్ వాళ్ళ మీద చూపించినంత ప్రేమ సెకండ్ వాళ్ళ మీదకి వెళ్ళాలంటే కొంచెం టైం పట్టిద్ది. ఇంకా మా బాబు బాత్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంతైనా అమ్మాయిని రెడీ చేసినట్టు అబ్బాయిని చేయలేము కదా. అమ్మాయిలని అయితేనే బాగా రెడీ చేసుకోవచ్చు. కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకోవచ్చు, మంచి మంచి జడలు వేసుకోవచ్చు, బాగా చూసుకోవచ్చు అనమాట. అబ్బాయిలకి ఏంటి జస్ట్ జీన్స్, టీషర్టు, డ్రాయర్లు అవే ఉంటాయి అంతే కదా. పాప ఇల్లంతా గలీజ్ చేసేసింది కదా తిన్న తర్వాత. ఇంకా అదంతా ఊడ్చేస్తున్నాను, లేదంటే మళ్ళీ చీమలు వచ్చేస్తాయి. ఇంకా ఈలోపు మా బాబు నిద్ర కూడా పోతున్నాడు. డ్రెస్ వేసి ఇంక నేనైతే బొట్టు పెట్టేస్తున్నాను. లేచినప్పుడైతే కొంచెం అటు ఇటు కదులుతుంటాడు, పర్ఫెక్ట్గా రాదు బొట్టు. కానీ పడుకున్నప్పుడు పెట్టకూడదు అంటారు. కానీ తప్పదబ్బా మనకు. అప్పుడైతే పెట్టించుకోరు కాబట్టి ఇప్పుడైతే ప్రశాంతంగా పెట్టించుకుంటారు. ఇది అబ్బా పిల్లల్ని చూసుకొని అన్నీ వాళ్ళకి చేసి అయిపోయిన తర్వాత కానీ మనకు తినడానికి టైం దొరకదు. ఇంకా నేనైతే చివరికి టిఫిన్ కూడా పెట్టేసుకొని తింటున్నాను.
తప్పదు. వాళ్ళు తిన్న తర్వాతనే మనం తినాలి. ఇంకోటేంటంటే నాకు కాఫీ అంటే చాలా ఇష్టము. మీరు కాఫీ టిఫిన్‌కి ముందు తీసుకుంటారా? వెనక తీసుకుంటారా? ఐ మీన్ తిన్న తర్వాత తీసుకుంటారా? తినక ముందు తీసుకుంటారా? నేనైతే తిన్న తర్వాత తీసుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తది. ఇంకా ఏంటంటే ఈ కాఫీలో నేను మీగడ ఉంటది గదా! పాల మీద మీగడ అలాంటి కాఫీ అయితే నేను ఇంకా ఎక్కువ ఇష్టపడతాను. ఆ మధ్య మధ్యలో మీగడ తగులుతుంటే భలే ఉంటదబ్బా! అసలు కాఫీ లేని టిఫిన్ అంటే అసలు కంప్లీట్ అవ్వదు నాకు. టిఫిన్ తిన్న తర్వాత కంపల్సరీ ఒక చిన్న గ్లాస్ అయినా కాఫీ తాగాల్సిందే. అంత పిచ్చి నాకు కాఫీ అంటే. ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను కాఫీ బాగానే తాగేదాన్ని. బట్ తాగకూడదు కొంచెం తగ్గియాలంటే అప్పుడప్పుడు స్కిప్ చేసేదాన్ని. ఇంకా పిల్లలిద్దరిని పడుకోబెట్టేశాను. ఇంకా నేను కూడా స్నానానికెళ్ళాలి. తర్వాత ఒక వీడియో షూట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రోడక్ట్ తీసుకున్నాను రివ్యూ కోసం అని చెప్పి నేను స్నానానికెళ్ళాను. మా బెడ్ చూడండి ఎంత చిందరవందర గందరగోళంగా ఉంది. బట్టలు తీసేయడము, ఆడేయడం అనమాట. వాషింగ్ మిషన్‌కి వేయడము, తెచ్చి ఆడేయడము. అవి అప్పుడే మడత పెట్టుకోవాలంటే పెడదాంలే అని చెప్పి అలాగే పెడతాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్‌కి కూడా రైస్ పెట్టేస్తున్నాను నేను. అంటే కడిగి పెడుతున్నాను. నేనేం చేస్తానంటే రైస్ కడిగిన తర్వాత ఆ రైస్ వాటర్ వస్తుంది కదా! ఆ వాటర్‌ని ఎప్పుడు మిక్స్ చేయననమాట నేను. ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తానంటే ఫేస్‌కి అప్లై చేసుకుంటాను. రైస్ వాటర్‌తో కడిగితే ఫేస్ కొంచెం గ్లో వస్తదని చెప్పి. బట్ నా ఫేస్‌లో ఎలాంటి చేంజ్ లేదనుకో వస్తదేమో అని ఒక చిన్న ఆశ. ఒక్కసారిగా రాదు. చేస్తూనే ఉంటే వస్తుంటదనమాట. ఇలా రైస్ వాటర్తో కడిగేసుకుంటే చాలా చల్లగా అనిపిస్తుంది, రిలీఫ్గా ఉంటుంది. ఒక 5 మినిట్స్ అలాగే ఆరిందనుకో తర్వాత మనం కడిగేసుకుంటే మంచిగా వస్తుందన్నమాట. అదిగో చూడండి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. షూట్ చేసుకోవాలి. మనం ఎంత రెడీ అయినా కూడా మనం ముఖం మీద అంత చిన్న కుంకుమ బొట్టు ఉంటే కనుక ఆ లుక్కే వేరు అసలు. నేను బొట్టు కింద పెట్టడం తక్కువ కానీ పాపిట్లో అయితే కంపల్సరీ పెడతాను. పాపిట్లో ఎప్పుడు మిస్ అవ్వను. నాకు అలాగ పాపిట్లో పెట్టుకోవడం అంటే బాగా ఇష్టము. ఇంకా నా హెయిర్ విషయానికి వస్తే నా పెళ్ళికి ముందు హెయిర్ నాది చాలా బాగుండేది. చాలా పొడవుగా లావుగా వచ్చేది. ఇంకా పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అక్కడి వాటర్కి ఈ పిల్లల గోళ్ళు అసలు హెయిర్ కేరే తీసుకోలేకపోయేదాన్ని. లావుగా ఉండేది కూడా సన్నగా పీలకలాగా అయిపోయిందనమాట. ఏం చేద్దాం ఇప్పుడు ఇంకా బాబు కొడుతున్నాడు కదా! కొట్టేటప్పుడు ఇంకా జుట్టు కూడా చాలా ఊడిపోతుంటే అది జరుగుతుంది. ఇంకా నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. అది కూడా అయిపోయిన తర్వాత ఈ లోపుగా మా బాబు పడుకొనే ఉన్నాడు. ఇంకా నిద్రపోతున్నాడు. బాగా నిద్రపోతాడు మా బాబు. వాడు లేసేలోపు ఏదో ఒకటి పని చేసేసుకుందాం అని చెప్పి ఆ వాషింగ్ మిషన్లో వేసిన బట్టలన్నీ ఇంకా మడత పెట్టేస్తున్నాను. అదేంటి అంటుంటారు కదా! ఏమి పెద్ద పనా అది, మిషన్‌లో ఏసిన బట్టలే కదా ఉతుక్కోవడానికి ఏమి, మడత పెట్టుకోనీకేమి అని చెప్పి. అది పెద్ద పని కాదా? వాషింగ్ మిషన్‌లో వేయాల్సింది మనమే, తీయాల్సింది మనమే, మళ్ళీ వాటిని ఆరేయాల్సింది మనమే, ఆరిన తర్వాత తీయాల్సింది మనమే, నెక్స్ట్ మడత పెట్టుకోవాల్సింది మనమే. అది పని కాకపోతే ఇంకేంటండి పని? అన్నీ మనమే చేసుకున్నాము. అది కూడా పెద్ద పనే అంటే పని కాకుండా ఆటోమేటిక్‌గా అవే ఎళ్లి చేసుకుంటాయా? అంతే అండి. మనం ఎంత చేసినా కూడా పని చెయ్యనట్టే అనిపిస్తది వాళ్ళకి, చూసే వాళ్ళకి. ఆయన ఎవరు ఎన్ని అనుకున్నా కూడా ఒక చెవితో వినాలి, ఒక చెవితో వదిలేసేయాలి. ఇంక మా బాబు లేసాడు. లేచిన తర్వాత కొంతసేపు వాడితో ఆడుకున్నా నేను. ఇంకా ఏడవకుండా బాగానే ఉంటాడు లేచిన తర్వాత కూడా. ఇంకా నేను ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను మా బాబుకి. నేను చమురు పెడతాను. చమురు అయితే ఎండలకంగా చల్లగా ఉంటుందన్నమాట తలకి. మాడుకు పెట్టామంటే వాళ్ళకి తల పీకకుండా మంచిగా ఉంటుంది. ఇంకా మా బాబుకి కొంచెం హెయిర్ పతలాగా ఉంది కానీ మా పాపకైతే చాలా థిక్‌గా ఉంటది. ఇంత ఏజ్‌లోనే మా పాపకి చాలా పెద్దగా ఉంది. మా బాబుకి ఇంకా లైట్‌గా పతలాగా కనిపిస్తూ ఉంది. అయితేనేంలే ఆడపిల్లకి జడే అందము. మగ పిల్లలకి ఉన్నా లేకున్నా ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంత ఉన్నా కూడా కొంచెమే కదా కటింగ్ చేపించుకునేది. బట్ మా పాపకైతే మంచిగా వచ్చింది. అది నాకు హ్యాపీగా ఉందనమాట. ఇంక ఈవినింగ్ మా బాబు అలా షికారుకి వెళ్ళాలని చెప్పి అలా వెళ్ళొచ్చాడు మా అమ్మ వాళ్ళ దగ్గరికి. అంటే మా అమ్మ వాళ్ళ షాప్ ఉంది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళారు. మా చెల్లి తీసుకొని వెళ్ళింది వాడిని. మళ్ళీ ఈవినింగ్ బాత్ టైంకి తీసుకొని వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మా అమ్మ తీసుకొని వచ్చింది మా బాబుని. మళ్ళీ బాత్ చేయించాలి ఇప్పుడు. ఇంట్లో ఎవరు ఉన్నా లేకున్నా చిన్నపిల్లలు ఉంటే అదే సందడబ్బా. మా పాప అయితే నాకు జ్యూస్ ఇచ్చేసింది. అంటే మా పాపకి తను ఏం తిన్నా కూడా నాకు అందులో ఒక బైట్ అయినా ఇస్తుంది. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి ఏదో చూడండి, అది వాళ్ళ అమ్మమ్మ తీసుకొని వచ్చింది. కానీ వాళ్ళ అమ్మమ్మకి ఇవ్వదంట. తను తీసుకుంటుందని పక్కన దాచిపెట్టుకుంటుంది. నువ్వు వెళ్ళిపో అని చెప్పి. నాకు ఇవ్వమన్నా కూడా ఆ టైంలో నాకు కూడా ఇవ్వలేదు. ఇంకా తననైతే అస్సలు నమ్మదనమాట. దానికి వచ్చిన కారం మొత్తాన్ని మా అమ్మ చీరకే పూసేస్తుంది ఆ పాప. ఇంక ఇక్కడే కూర్చుంటే వీళ్ళు నన్ను వదిలిపెట్టేలాగా లేరులే అని చెప్పి దాన్ని తీసేసుకొని బయటికి వెళ్ళిపోతుంది. చూడండి ఎంత తెలివో వాళ్ళకి. ఇంకా పక్కింటి పాప అయితే వచ్చేసింది. ఆ పాపదైతే తెగ ఆడుకుంటుంది. ఈ పిల్ల అసలు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళనియదు. తిన దగ్గరే ఉండాలని కోరుకుంటుంది. మళ్ళీ అయితే ఆ పిల్ల దగ్గర నుంచి తీసుకుంటుంది. ఈ పిల్ల తీసుకుపోయి మళ్ళీ ఆ పిల్లకి పడుతుంది. వాళ్ళు అంటే చిన్నపిల్లలు వాళ్ళ ఏజ్ వాళ్ళని వాళ్ళు బాగా నమ్ముతారబ్బా. అదే పిల్లల మెంటాలిటీ.
ఇంకా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయ్యేసరికి అందరూ ఆడుకోవడానికి మా బజారు పిల్లలందరూ బయటికి వచ్చేసారు. చూడండి ఎలా ఉన్నారో ఒక్కొక్కరు ఫుల్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారనమాట. దట్టు మా ఇంటి పక్కన పెళ్లి జరుగుతుందని చెప్పాను కదా, ఆ సరౌండింగ్లో అయితే ఇంకా మొత్తం హడావిడిగా ఉంది. అందరూ బాగా ఆడుకుంటున్నారు, బాగా ఎంజాయ్ చేశారు. మా సోను కూడా ఎంజాయ్ చేసింది. మా చెల్లి అయితే మా బాబుని ఎత్తుకొని మరీ డ్యాన్స్ వేసింది. నేను మా పాప కూడా ఆడుకున్నాం. ఇలా ఈవినింగ్ టైం కొంతసేపన్నా ఆడుకుంటే మైండ్ రిలీఫ్గా ఉంటుంది, బాడీ కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అబ్బా, స్ట్రెస్ లేకుండా. ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని అదే పని, అదే వంటలు, అదే కడుక్కోవడం తుడుచుకోవడం కాకుండా ఇలా కొంతసేపైనా మైండ్ ఫ్రెష్ చేసుకోవాలబ్బా బయటకు వచ్చి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇవన్నీ కుదురుతాయి బాగా. అయినా పెళ్ళికి ముందు ఉన్నట్టు పెళ్ళి అయిన తర్వాత ఉండలేమబ్బా. కొన్ని లిమిట్స్ అనేటివి ఉంటాయి కదా. అబ్బా నీకు పెళ్ళి అయిపోయింది, ఇవన్నీ నీకు అవసరమా అంటారు. పెళ్ళి అయితేనేమి, మనమే కదా, మన ఊరే కదా, మనమే కదా. మనం ముందు మనది, మన హ్యాపీనెస్ మనం చూసుకోవాలి, తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచించుకోవాలన్నమాట. ఇంకా మా పాప అయితే పెళ్ళింటి దగ్గరికి వెళ్ళిపోదాంపా అని లాక్కుంటూ వెళ్ళిపోతుంది. పెళ్ళి రేపమ్మా, ఇవాళ కాదు, మళ్ళీ వద్దాం రా అని చెప్పి ఏదో ఒక కబుర్లు చెప్పి తనైతే తీసుకొని వచ్చాను. అక్కడ ఎవరు లేరులే, రేపు వద్దాం పదా అని. అంతే, పిల్లలకి డ్రమ్స్ సౌండ్ వినిపించిందంటే చాలా అక్కడ ఏదో జరుగుతుంది, ఎగరాలి, ఆడుకోవాలనేది వాళ్ళకి అదో సరదా. ఇంకా అక్కడే ఉండి మా చెల్లి అయితే మా పాపను బాగా ఆడిస్తూ ఉంది. చూడండి ఎలా అలబడి ఎలా ఆడుతుందో. అలసిపోయి వచ్చింది ఇంకా మా పాప. వచ్చి ఇంకా తన ఫుడ్ తనే పెట్టించామంటే తనే చిన్నగా కలుపుకొని తింటుంది. సరే మనం పెట్టించిన దాంట్లో హాఫ్ తిన్నా కూడా నేనైతే సాటిస్ఫై అవుతానబ్బా, ఎందుకంటే తన ఓన్గా తను తింటుంది కాబట్టి. ఇంకా మా బాబు అయితే బాత్ అయిన తర్వాత నిద్రపోయి ఇప్పుడు లేచాడు. అంటే ఇంకా తిను లేచే టైము మా పాప పడుకునే టైం ఒకటే అవుతుంది. ఇంకా లేచిన తర్వాత నుంచి తెగ ఆడుకుంటుంటాడు, అసలు ఏడవకుండా ఆడుతూనే ఉంటాడు. చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళకి నచ్చిందనుకో కొంచెం 2-3 ముద్దలు ఎక్కువ తింటారనమాట. వాళ్ళకి నచ్చిందే మనం చేసి పెట్టాలి. మనం ఉన్నది ఎందుకు వాళ్ళకి చేసి పెట్టినకే కదా. వాళ్ళు తినకపోతే మనకు ఓకేనా, లేదు కదా. వాళ్ళు ఏది అడిగితే అది చేసి పెట్టాలి, అలాగని చెప్పి గోమ్ చేయకూడదు. ఇంకా మా ఇంట్లో అయితే తనకు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. తను ఏమడిగితే అది చేసి పెట్టాల్సిందే, హ్యాపీగా తినిద్ది అనమాట. ఇంక ఈలోపు మా అమ్మ మా నాన్న కూడా షాప్ నుంచి వచ్చారు. వచ్చాక కొంతసేపు మా పాప మా బాబుతో అయితే బాగా ఆడుకుంటారు. ఇంకా మా నాన్న తినేసాడు, నేను కూడా తినేసాను. మా పాప ఏంటంటే నాకు బాబు ఉన్నాడని చెప్పి తను కూడా ఎప్పుడు ఆ బొమ్మను పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది. దానికే నేను స్నానం చేయించినట్టు తను కూడా చేయిస్తుంటుంది అనమాట. ఇంకా పక్కన పెట్టుకొని బాగా పడుకుంటుంది. మా పాప నా దగ్గర తప్ప ఎవరి దగ్గర పడుకోదు. అలా పడుకోబెట్టి తనని వచ్చానా మళ్ళీ కొంతసేపటికి నా దగ్గరికే వచ్చి మమ్మీ నేను ఇక్కడే పడుకుంటా అని చెప్పి ఇక్కడే వస్తుంది. ఎలాగోలా ముగ్గురం అక్కడే అడ్జస్ట్ అయిపోయి పడుకుంటాము. బాబు మీద కాళ్ళు వేస్తుందని నా బాధ, అంతే, ఏం లేదు. ఇదండి నా లైఫ్ ఈరోజు. నా పిల్లలతో ఇలా గడిచిపోయింది. ఇంకా నిద్ర లేని రాత్రులు కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చూపించలేదు నేను. ఇంకా అది నెక్స్ట్ వీడియోలో ఉంటే చూద్దాము.